హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కడియాల వ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు లక్ష్మీదేవి స్థిర నివాసంగా మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో మీకు కొన్ని సూచనలు చేస్తానండి. దాన్ని పాటించినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. సోమవారం పొద్దున్నే కానీ గురువారం సాయంత్రం కానీ మీరు చేయవలసింది శుభ్రంగా అభ్యంగన స్నానం ఆచరించండి. ఆచరించిన తర్వాత మీ ఈశాన్య మూల శుభ్రంగా కడిగి తుడిచేసేయండి. తుడిచి ఆ గది వరకు తుడిచేసి ముగ్గేయండి. బియ్యం పిండితో ముగ్గేసేసి మీరు 2 తమలపాకుల్ని ఆ ముగ్గు మీద ముగ్గుకి పసుపు కుంకుమ వేసేసి తర్వాత 2 తమలపాకులు ఉంచేసి మీకు రాగి చెంబు ఉంటుంది కదండి, రాగి చెంబు మీద ఓం అని రాసుకోండి. గంధంతో రాసుకొని రాగి చెంబు పెట్టి ఆ తమలపాకుల మీద చెంబు నిండా నీళ్లు పోయండి, కొంచెం వెల్తిగా. దాంట్లో పసుపు కుంకుమ గంధం వేయండి. వేసి రూపాయి బిళ్ళ వేయండి. రూపాయి బిళ్ళ కానీ 5 రూపాయల కాయను కానీ డబ్బులు దాంట్లో వేసి పూలు 4-5 పూలు ఆ చెంబులో పెట్టండి. మీరు చెంబులో పెట్టి దానికి కడ్డీలు పొగ చూపించండి. కడ్డీలు వెలిగించేసి పొగ చూపించేసి దండం నమస్కారం చేసుకోండి. మీరు నమస్కారం చేసుకుంటే ఇలా ప్రతిరోజు మీకు ఓపుకుంటే ప్రతిరోజు చేయొచ్చు. లేదంటే గనక సోమవారం పొద్దున్నే కానీ గురువారం సాయంత్రం కానీ ఆ నీళ్లు తీసేసి కొత్త నీళ్లు పోసుకొని అలా చేయండి. అలా చేసినట్టయితే కనుక లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదండి. ఇలా చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.